హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చక్కెర పొంగల్ అండి. నైవేద్యాలకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇది నేను చెప్పేది టెంపుల్ స్టైల్లో. సో ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బియ్యం, పెసరపప్పు, అలానే జీడిపప్పు, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి. ఇప్పుడు బెల్లం ఏంటంటే మనం తీసుకున్న రైస్కి ఈక్వల్గా తీసుకోండి బెల్లాన్ని, అప్పుడు పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం తీసుకుంటే 1/2 కప్పు, అందులోనే 1/2 కప్పు పెసరపప్పు వేసి మంచిగా బ్రౌన్ కలర్, మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ఏమి నెయ్యి, ఆయిల్ అలాంటివి ఏం వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా బియ్యం బ్రౌన్ కలర్ వస్తాయి, అలానే పెసరపప్పు కూడా. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోండి. కడిగిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను ఒక జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను. జీడిపప్పు వేసి జీడిపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నెలో 1:2 రేషియోలో, అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బియ్యం ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అంటే మొత్తం మెత్తగా అయిపోకుండా పలుకుగా తగులుతూ చాలా బాగుంటుందండి. ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రోస్ట్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చక్కెర పొంగల్కి చాలా బాగుంటుంది. పలుకుగా తగులుతూ బాగుంటుంది టేస్ట్. మనం రెగ్యులర్గా ఫ్రై చేయకుండా చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి, ఇప్పుడు మనం మూత తీసి రైస్ చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. పెసరపప్పు ఏంటంటే మెత్తగా అయిపోదు, మనం వేయించకపోతే మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే చక్కగా ఉంటుంది పెసరపప్పు, పలుకుగా తగులుతూ. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు బెల్లం అని చెప్పా కదా, 1:1 కూడా తీసుకోవచ్చు మీరు స్వీట్ తినే వాళ్ళైతే. ఇలా బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. అందులోనే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, అలానే 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. నెయ్యి కరిగేంత వరకు కలుపుకొని ఈలోపు మన బెల్లం కూడా కరిగిపోతుంది. లేదు అంటే మీరు బెల్లం పాకం కింద పట్టి కూడా పోసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన వేడివేడి చక్కెర పొంగల్ చాలా రెడీ అయిపోయింది. ఇది అమ్మవారికి నైవేద్యంగా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.